ప్రియులారా, పురుషులకు కూడా చెప్తున్నాను నేను, మందిరం ముందు బీడీ కొట్లు ఉండకూడదు, సిగరెట్ కొట్లు ఉండకూడదు. ఎలాంటి వాళ్ళు ఉంటే ఉంటాయో తెలుసా? సగం కోటంలో పోయి 2 దమ్ములు కొట్టొచ్చే రకాలు ఉంటారు చూడు. సగం కోటంలో పోయి బయటికి పోయి 2 దమ్ములు టప్పి లాగి వచ్చేవాళ్ళు ఉంటారు చూడు. అట్లాంటి రకాలు ఉన్న దగ్గర పెడతారు. అట్లాంటి వాడికి బేరాలు ఉండకూడదు. ఏంది ఇన్ని సిగరెట్ పెట్లు పెట్టినా ఒకటి కొనలేదు. ఏంటంటే సిగరెట్లు, బీడీలు, సొట్టలు తాగేవాళ్ళు కాదురా వాళ్ళు. గుట్కాలు, చెత్త చెదారం, కైనీలు వాటిని నవిలేవాళ్ళు కాదు వాళ్ళు. ఒకప్పుడు అట్టి వారై ఉంటిది కానీ ఇప్పుడు వాటిని విసర్జించారు. వారు పరిశుద్ధులు, వారు నోరు పవిత్రం, వారి చేతల పవిత్రం. అపవిత్రమైనవి వాళ్ళు ముట్టరు, అపవిత్రమైనవి వారి నోటికి రావు. అట్లాంటివి పెడితే నీకు బేరాలు ఉండవురా దరిద్రుడా. అట్లాంటివి పెడితే బేరాలు ఉండవురా నీకు. ఎందుకంటే అవి కొనేవాళ్ళు లేరు. ఒకప్పుడు వాళ్ళు అట్టివారే. ఇప్పుడు మారు మనసు పొంది క్రీస్తు రక్తములో కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధులై బ్రతుకుతున్నారు. వాళ్ళు పవిత్రులై బ్రతుకుతున్నారు, అనింద్యులై బ్రతుకుతున్నారు అనే సాక్ష్యం ఉండాలి సోదరులారా. కాబట్టి నిషిద్ధమైనవేవో నిషిద్ధం కానివేవో తెలుసుకొని బతకడం నేర్చుకోండి. అన్యజనుల్లోంచి ప్రభు వైపు తిరుగుతున్న వారిని బొట్టు ఎందుకు పెట్టా, మంగళసూత్రం ఎందుకు వేసావు, ఈ గాజులు ఏంది Yana, Mindra URS is live, no? I know! Shop now. Sale is live. Shop now. బురకాయ ఏంది, నల్లంగా, ఇట్లాంటివి వద్దు. అసలు బురకాలు వేసుకున్న వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారంటే నీకు మైండ్ పోవాలి. ఎలాంటి వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడో, ఎలాంటి వాళ్ళని దేవుడు పట్టుకుంటున్నాడో నీకు మైండ్ పోవాలి. బొట్టు పెట్టుకున్న మనిషి చర్చికి వచ్చి కూర్చుందంటే ఎలాంటి మనిషిని దేవుడు దర్శించాడో నీకు అర్థం కావాలి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. కూటానికి వస్తారా, కూర్చుంటారా? వచ్చేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించరు, పోయేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు పలకరించి కనీసం ఏ ఊరు అని కూడా అడగరు. వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకెందుకు, తప్పమ్మా. కనీసం ఊరి పేరు, కనీసం నీ పేరేంటమ్మా, జస్ట్ పరిచయం. కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం పలకరించి, నువ్వనేదానివి నువ్వనేవాడివి అవతల వాడిని కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ సండే వచ్చిన ఆ కొత్తవాడు నిన్ను దేవులు ఆడుకుంటాడు నువ్వు ఏడున్నావు అని. కొంచెం పలకరించి పరిచయం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే మనిషి, అదే మనిషి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు పోయిన వారం నన్ను పలకరించింది ఒక అక్క ఎక్కడుందో అని నిన్ను వెతుక్కుంటుంది. అది పద్ధతి. మళ్ళీ వెతుక్కుంటా వచ్చిందని వడ్డీకి డబ్బులు అడవాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ పలకరించి పరిచయాలు పెంచుకొని మళ్ళీ పర్సనల్ కాంట్రాక్ట్లు, వడ్డీ డబ్బులు అట్లాంటివి వద్దు. కొంతమంది పలకరిస్తారు, కలుపుకుంటారు, పరిచయం చేసుకుంటారు, కానీ పైసల కోసం. అది పాపం. కానీ ఒక ఆత్మని బలపరచడానికి, ఒక ఆత్మని క్రీస్తులో స్థిరపరచడానికి, ఒక ఆత్మను ప్రోత్సహించడానికి నువ్వు ఖచ్చితంగా పలకరించాలి. అలా పలకరింపులు కలిగిందే సంఘం అంటే.